ప్రతిరోజు జరిగే జూమ్‌ని మనం స్టార్ట్ చేసుకుందాము. ఆహ్, ఇప్పుడు ఉమా రాజశేఖర్ అక్క గారు మనకు ఒక పాట పాడి, అదే రీతిగా తిరిగి వాక్య పరిచర్యను కూడా చేస్తారు. ఆల్రెడీ అక్క సాక్ష్యాన్ని మరి వాక్యాన్ని గూడా ఆల్రెడీ పంచుకున్నారు. మరి అనంతపూర్ అయినప్పటికీ మరి ఇప్పుడు వృత్తిరీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నారు. సో, చాలామంది వినుంటారు. అక్కను మరి పాట పాడి వాక్య పరిచర్య చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. చేరి వచ్చిన వందనాలక్క. వందనాలు. చేరి వచ్చిన సిస్టర్స్ అందరికి, అక్కలకు, చెల్లెళ్ళకు, ఆంటీలందరికీ వందనాలండి. ఈ స్నామంలో మరొకసారి అనంతపూర్ గ్రూప్ ని ఇలా కలుసుకోవడం చాలా సంతోషం. సొంత ఇంటికి వచ్చినట్టు ఉంటది హైదరాబాద్ లో ఉన్నప్పటికీ. దేవుని నామానికి మహిమ. సిస్టర్ వీడియో ఆన్ చేసుకోండి, చూస్తాం ఒకసారి. ఎందుకంటే నిన్న ఒక ఉమా వచ్చిపోయింది. వీడియో ఇప్పుడు దాకా ఆన్ లోనే ఉంది అక్క. వీడియో ఇందాక ఆన్ చేశారంటే నేను కూడా ముందు ఎవరు అనుకున్నాను. సో ఈ అక్క మేము చదువుకునేటప్పుడు కూడా అక్క యూనివర్సిటీలో బాగా ఈయూ ద్వారా అట్లంతా వాడబడ్డారనమాట. ఆన్ చేసుకో అక్క. ఉమా అక్క. అమ్మా ఎవరు మాట్లాడుతున్నారు? అమృతనా? అక్క నేను ఎస్తేర్ అక్క. ఎస్తేర్ రాణి. ప్రైజ్ ది లార్డ్. వందనాలక్క. మీరు అదే వీడియో చూసినాక గుర్తుపట్టా, నేను ముందెవరు అనుకున్నాను. లా చేసేటప్పుడు మీరు యూనివర్సిటీలో ఉన్నారు కదక్క. ఉన్నాను. అదే సుజాత అక్క. నేను కాదు, ప్రభావతి అక్క. సుజాత అక్క ఉన్నారు కదా, సుజాత చెల్లెలు నేను. ఓకే. ఇప్పుడు సుజాత టీచర్ గా చేస్తుంది. అవునక్క. ప్రారంభించుకుందాం. థ్యాంక్ యూ. నైస్ మీటింగ్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అక్క. ఒక్కోసారి వీడియో ఆన్ చేసుకుని మళ్ళీ ఆఫ్ చేసి చేశారా ఆంటీ? అరే నాకు కనిపించలేదే మరి ముందు. చూడు ఉన్నారనమాట దాంట్లో. ఓహో సరే అందరికీ వందనాలమ్మా. వందనాలు ఆంటీ. వందనాలమ్మా. ఉమా వందనాలు. అంటే వందనాలండి. ఉమా అనంతపూర్లో ఉండే వాళ్ళకు చాలా మందికి తెలుసు. మన జూమ్ లో కూడా చాలా డీటెయిల్డ్ గా తన సాక్ష్యం ఒకసారి పంచుకున్నారు. అంత మాత్రమే కాకుండా ఇది 3వ సారో 4వ సార్లో వాక్యం కూడా చెప్పడము. దేవుడు తను రక్షించి అనేక చోట్ల దేవుని కొరకు వాడబడ్డానికి, సంఘాల్లోనూ మరి స్టూడెంట్స్ మధ్యను అనేక చోట్ల దేవుడు వాడుకుంటున్నాడు. అందుకే దేవునికి స్తోత్రం. తన గురించి మీకు గుర్తు రావాలంటే చిన్నగా కొంచెం క్లుప్తంగా పరిచయం చేసుకుంటే కొంచెం గుర్తు వస్తారు మీకు. 2 కుమార్తెలను దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. సెలవులు ఈ సమయంలో మనకు దొరకడం కూడా కష్టమే. ఆయన దేవుడు నేను చెప్పాల్సింది నేను మర్చిపోయాను. ఈరోజు మళ్ళీ అవైలబుల్ గా దేవుడు ఆమెను ఉంచినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాము. వాళ్ళ భర్త పేరు రాజశేఖర్ గారు. తను కూడా ఇక్కడ ఉండినారు కదా. జేఎన్టీయూలో బీటెక్ చదివారా ఆంటీ? సరే, క్లుప్త పరిచయం తోటి మరొకసారి దేవుని వాక్యాన్ని మనకు వివరిస్తారు. నేను కాస్త బయట ఉన్నాను, అందుకే కొంచెం లేట్ అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. వందనాలు. వందనాలు. ఏమీతో నా రక్షణ పాత్రను చేబూని అర్పింతు కృతజ్ఞతలన్. నా రక్షణ పాత్రను చేబూని అర్పింతు కృతజ్ఞతలన్. గతవాసరము నీ సన్నిధిలో నన్ను చేర్చితివి. నీ ప్రేమను పొందగను. నీ గాయపు నీడలో దాచితివి. నీ ప్రేమను చూపితివి.
నీ గాయపు నీడలో దాచితివి, నీ ప్రేమను చూపితివి. ఏమి తునయా ఏమి తునయా దేవుని రక్షణ సిస్టర్ కృతజ్ఞతలను. వీడియో తీసేసుకోండి, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకే. గతవాసరము నా శోధనలో నా నిందలు భారములన్ తప్పింటితివి, కాపాడితివి, నన్ను ప్రేమతో నడిపితివి. తప్పింటితివి, కాపాడితివి, నన్ను ప్రేమతో నడిపితివి. ఏమి తునయా ఏమి తునయా నీ ప్రేమకు సాటిగను. నా రక్షణ పాత్రను చేబూని అర్పించు కృతజ్ఞతలన్. నా రక్షణ పాత్రను చేబూని అర్పించు కృతజ్ఞతలన్. సో దేవునికి స్తోత్రం అండి. నాకు అంటే వీడియో ఆన్ చేయమంటారా? నన్నేనా మీరు వీడియో ఆఫ్ చేయమన్నారు? వేరే వాళ్ళనా సిస్టర్? ఉమా సిస్టర్ ఇప్పుడు బాగా వస్తుంది వాయిస్ కూడా. వీడియో ఆన్ చేయండి. చేశాను. బాగుంది. కంటిన్యూ. ఎంతసేపు? నాకు 20 minutes సిస్టర్. వాక్యం టైం ఎంత? 45, అక్క 50 5 వరకు అక్క. 5, ఓకే 10. 5, 10 వరకు అక్క. ఓకే. మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ ఉంది అక్క, అందుకు వీడియో ఆఫ్ చేయమన్నారు. నాదా నేను సరిగా వినపడటం లేదు అప్పుడప్పుడు, బట్ ఇప్పుడు వినిపిస్తా ఉంది. ఆన్ చేసుకోండి. చూడండి. ఓకేనా? ఇప్పుడు ఓకే కదా? ఆ, కొంచెం ఆన్ దగ్గరగా చేయండి అక్క, పెట్టుకోండి. పర్లేదు. ఓకే. ఆ దేవుని వాక్యాన్ని మనం చూసుకుందాం. చిన్న ప్రార్థనతో ప్రారంభం చేసుకుందాం. మరొకసారి అందరికీ వందనాలు, అక్కలు, చెల్లెళ్ళు, ఆంటీలందరికీ. చిన్న ప్రేయర్తో స్టార్ట్ చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, జీవము గల ప్రభా, జీవాధిపతి, విపాస సన్నిధిలో చేరి మరొకసారి మేము స్తుతించి ఆరాధించి మేమందరం మంచి ఫెలోషిప్ కలిగి ఉండడానికి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. మీకే ప్రభా స్తుతులు. ప్రయోజనం గొప్పది, అందుని బట్టి మీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాం. పరిశుద్ధాత్మ తండ్రి, మా మధ్యలో ఉండమని, మాతో మాట్లాడమని కోరుకుంటున్నాం. నన్ను మరుగుపరచండి, ఖాళీ చేయండి, మీరు మాట్లాడండి. నీ వాక్యం 2 అంచులు గల ఖడ్గం వంటిది కదా ప్రభా. మాట్లాడుతున్న నాతో, వింటున్న ప్రభా సహోదరులందరితో మాట్లాడుతున్నాండి. తద్వారా మా జీవితాలు వెలిగింపబోటకు, మార్పు చెందుటకు, కృతజ్ఞతతో నిన్ను ప్రభా కొనియాడుతూ జీవించుటకు, మా హృదయాలు తెప్పరిల్లినట్లుగా మాట్లాడమని కోరుకుంటున్నాం. నీ వాక్యం బలమైనది ప్రభా, అది మమ్మల్ని మార్చగల శక్తి గలది. మాట్లాడమని కోరుకుంటున్నాం. ఏ హృదయంలో ప్రభా ఏ భారం, ఏ దుఃఖం, ఏ నిరాశ ఉన్నది ఎరిగిన దేవుడు మాతో అందరితో మాట్లాడమని, ఈ వాక్యాన్ని విభజించి పంచమని ప్రభా అని పాసన్నిధిలో వేడుకుంటున్నాం. యేసు ప్రభా, మీ యొక్క గొప్ప త్యాగమే మమ్మల్ని అందరినీ ఇలా చేర్చింది. మాలో గొప్ప సంతోషం, నిరీక్షణ ప్రభా ఉంచుతుంది. ఎన్నో లోకయాత్రలో ప్రభా ఈ యొక్క పయనంలో ఎంతో మరి భారం, బాధలు మాకందరికి ఉన్నప్పటికీ మా ఎదుట మీ శిలో నుంచుకొని మరి మా యొక్క గమ్యం మీరేనని కొనసాగుతుండగా మాతో మాట్లాడుతున్నామని, మమ్మల్ని అందరినీ తెప్పరిల్లి చేయమని, మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనమందరం మోడర్న్ డేస్ లో ఉన్నాం. నా వాయిస్ రావట్లేదు. సిస్టర్ మీ వాయిస్ రావడం లేదు. రావట్లేదు కా అమృత గట్టిగా చెప్తుంది. ఒక పోటీ ప్రపంచం అయిపోయింది.
ఏదైనా ఫోన్ వచ్చిందో ఏమో మరి తనకు తెలియదు. లోకమంతా నా వాయిస్ క్లియర్ గా లేకపోతే కొంచెం గట్టిగా మాట్లాడండి సిస్టర్, ఫీబుల్ అయిపోతుంది వాయిస్. ఓకే, ఒక్క నిమిషం. నెట్వర్క్ అయితే ప్రపంచంలో అన్ని చాలా త్వరితగతిన మారిపోతా ఉంది. ప్రపంచం అంతా ఒక కాంపిటేటివ్ వరల్డ్ అయిపోయింది అనమాట. ర్యాట్ రేస్ లాగా అయిపోయింది. ప్రతిదీ ట్రెండ్ మారిపోతుంది, స్టైల్ మారిపోతుంది, పరిస్థితులు మారిపోతున్నాయి, ప్రజలు కూడా మారిపోతున్నారు, సహవాసాలు ఒటికించి సంబంధ బాంధవ్యాలు మారుతుంది. కానీ మార్పు చెందని వారెవరైనా ఉన్నారు అంటే యేసు ప్రభు మాత్రమే. ఆయన దేవుడు, ఆయన రక్షకుడు, ఆయన విమోచకుడు. అట్టి దేవుణ్ణి నువ్వు నేను కలిగి ఉన్నాం. దట్ ఈస్ ద ఓన్లీ ప్రివిలేజ్ దట్ వీ హ్యావ్, ద గ్రేటెస్ట్ వన్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో ఒక ప్రత్యేకమైనది, గొప్పది, అందరికంటే యోగ్యమైనది ఏదైనా కలిగి ఉన్నాము అంటే అది ప్రభు మాత్రమే. తెలుసుకున్నాం, సాగుతున్నాం ప్రయాణంలో, బాధ్యతలు నెరవేరుస్తా ఉన్నాం. కొన్నిసార్లు చేత కాదు, కొన్నిసార్లు అలా మేనేజ్ చేసుకుంటూ పోతున్నాం. అయినప్పటికీ ఇంత గొప్ప దేవుడు మనకున్నాడని తెలిసిన, ఇన్నిసార్లు వాక్యం వింటున్నా, స్టిల్ దేర్ విల్ బి డ్రైనెస్ ఇన్ అవర్ హార్ట్. మన హృదయాల్లో, మన మనసులో ఎక్కడో ఒకలాంటి నిరాశ, ఒకలాంటి ఎండిపోయిన అనుభవం, లేకపోతే ఏంటో తెలియదు. ఎందుకంటే మన చుట్టూ ప్రపంచం అట్లా ఉంది, గందరగోళంలో ఉంది. వాళ్ళతో పోటీ పడలేం, వాళ్ళతో కంపేర్ చేసుకోలేం. ముఖ్యంగా వర్క్ ప్లేస్ లో అయితే ఇంకా చాలా డిఫరెంట్ గా ఉంటది. అంటే వర్కింగ్ విమెన్ కి ఇంకొక ప్రత్యేకమైన ఛాలెంజింగ్ అనమాట. అంటే ఫిజికల్ గా చాలా టైర్డ్ అయిపోతారు. అక్కడ వర్క్ ప్లేస్ లో కొలీగ్స్ మధ్యలో చాలా కంపారిజన్స్ ఉంటాయి, జలసీ, ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. మళ్ళీ ఇంటికి వస్తే ఇళ్ళలు, పిల్లలు, బాధ్యతలు. ముఖ్యంగా మన విమెన్ గురించి నేను మాట్లాడుతున్నా. వీటన్నిటి మధ్యలో అన్ని చేసుకుంటున్నప్పటికీ సమ్వేర్, సమ్ పాయింట్, ఎక్కడో తెలియని కొన్నిసార్లు నిరాశ, నిస్పృహ వెంటాడుతూ ఉంటుంది. సాతానుడు మనల్ని పట్టి పీడిస్తూ ఉంటాడు తలంపుల్లో. పైకి ప్రార్థనకు రావచ్చు, అటెండ్ అవ్వచ్చు, వాక్యం చదవచ్చు, అన్ని తాండవం ఆడుతుంది. ఎందుకు? చెప్పలేని బాధ, చెప్పలేని అసంతృప్తి. 16వ కీర్తన మాట అసలు వినబడట్లేదండి. సిస్టర్ వాయిస్ వినిపించడం లేదండి. హలో అక్క, వినపడడం ఒకవేళ లేదక్క. యాంగిల్ ఏమైనా మారండి, లేకపోతే అక్కడ ఆ ప్లేస్ మారి చూస్తే ఏమైనా ఒకవేళ సిగ్నల్ అందుతుందేమో. అందుకే సిగ్నల్ అందట్లేదేమో మీకు. చెప్పడం కూడా చాలా లో వాయిస్ లో చెప్తున్నారు. అసలు సగం వినపడుతుంది, సగం వినపడట్లా. వెళ్ళలేదు, ఉన్నారక్క, అమృతక్క ఉన్నారు. చాలా సారీ సిస్టర్, ఎందుకో మాకు ఒక 2 days నుండి నెట్వర్క్ ఇష్యూ ఉంది ఇక్కడ. కాల్స్ కూడా కట్ అయిపోతా ఉంటాయి. సారీ, నేను వెంటనే మళ్ళీ కనెక్ట్ అవుతాను. ఒకసారి డిస్కనెక్ట్ అయితే అనుకోకండి. బీ పేషెంట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. సో కీర్తనకారుడు ఇక్కడ
ఏం మాట్లాడుతున్నాడు, ఏం చెప్తున్నాడు? ఆ దేవుడు అంటే యెహోవా నాకు చేసిన ఉపకారం అన్నిటికీ నేను తలంచుకుంటాను, నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అని అంటున్నాడు. ఈరోజు నేను దేవుడు నాకు ఇచ్చిన మరీ పోయింది అయినా కూడా అసంతృప్తి అనేది సిస్టర్. మీరు కొంచెం పేరు చెప్పండి సిస్టర్. చాలా అది low ఆగి voice ఆగి ఉంది. వస్తుందండి, ఏంటో మనం ఆగిపోతుంది. కీర్తనలక్క చూసినప్పుడు మనకు ఒక గొప్ప అయిపోయింది. అలా మన ఆత్మీయ జీవితంలో మనం ఎప్పుడు స్తుతియాగం చేస్తూ ఉంటే దేవుణ్ణి, మన ఆత్మ కూడా ఆనందంగా ఉంటది. ఈ లోకంలో ఉన్న నిరాశలు, నిస్పృహలు, కంపారిజన్స్, అసూయలు, ద్వేషాలు, వీటన్నిటి నుండి మనల్ని ప్రొటెక్ట్ చేసుకొని మనం సంతోషంగా ఉండాలి ఆత్మలో, బాహ్యంగా కూడా అంటే దేవుణ్ణి స్తుతించడమే ఒక గొప్ప రెజల్యూషన్, ఒక గొప్ప సొల్యూషన్. అదే మనకు ఆశ్రయము, అదే మన ఆశయంగా కూడా ఉంటే మన జీవితం బాగుంటుంది. అంటే ఎందుకంటే ఈ ఫాస్ట్ చేంజింగ్ వరల్డ్ లో ఏది కూడా మనకు సంతోషం ఇవ్వదు. మనకు తెలుసు, మనకి ఇంగ్లీష్ లో ఒక కోరస్ కూడా ఉంటది కదా, బ్యాగ్స్ ఆఫ్ గోల్డ్ కెన్ ఎవర్ బై ద హ్యాపీనెస్ దట్ యు హంటింగ్ ఫార్. అంటే నువ్వు వెతుకుతున్న సంతోషము నువ్వు బ్యాగ్స్ నిండా గోల్డ్ ఉన్నా నీకు దొరకదు కదా. అండ్ యూనో నువ్వు చూసే సినిమాలు, నువ్వు చూసుకునే బంగారు, నువ్వు కొనే చీరలు, బట్టలు, తిండి ఏది కూడా నీకు ఆనందాన్ని ఇవ్వదు. ఓకే, అలాగనుకుంటే రిచ్ పీపుల్, ఈ ప్రపంచంలో ఉన్న రిచెస్ట్ పీపుల్ అందరూ కూడా హ్యాపీగా ఉండాల్సింది, కానీ హ్యాపీనెస్ లేక వాళ్ళే డ్రగ్స్ కి అడిక్ట్ అవుతున్నారు. హ్యాపీనెస్ లేక వాళ్ళే మరి అనెథికల్ వర్క్స్ అన్ని కూడా చేస్తా ఉన్నారు. కానీ మనమైతే మనకు సమస్తాన్ని ఇవ్వగల శాంతి రాజుని మనం కలిగి ఉన్నాము. అయినా కూడా సాతానుడు మనల్ని కొన్నిసార్లు పట్టి జాడిస్తూ ఉన్నప్పుడు, ముఖ్యంగా విమెన్ మనకు ఎస్పెషల్లీ ఆఫ్టర్ 40 to 50 మధ్యలో ఉన్న మెనోపాజ్ లో ఉన్న స్త్రీలు అయితేనేవి, 30s లో ఉండి పిల్లలతో, ఉద్యోగాలతో, కుటుంబ జీవితాలతో కొట్టుమిట్టాడుతున్న ఆడవాళ్ళు అయితేనేమి, ఏ స్థితిలో అయినా కూడా మనకున్న ఆరోగ్యకరమైన శరీరంలో ఉన్న పోరాటాల వల్ల, ఉద్యోగంలో ఉన్న పోరాటాలు, వ్యక్తిగత జీవితంలో ఉన్న పోరాటాల్లో ఎంత ఆత్మీయంగా ఉన్నాయి, ఎన్ని మీటింగ్స్ అటెండ్ అవుతున్నాయి, ఎందుకు ఇట్లా నిరాశ వస్తుంది? మరి దానికి సొల్యూషన్ ఏంటి అంటే, ఒక్కసారి మనము 116 కీర్తన 12, 13 చదువుకున్నప్పుడు మనకు ఒక బెస్ట్ సొల్యూషన్ దొరుకుతుంది అనమాట. సో ఓవరాల్ గా ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనము దేవుణ్ణి స్తుతించాలి, ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉంటే మనకున్న ఆ నిరాశ, నిస్పృహలు ఈ యొక్క మోడర్న్ డేస్ లో మనము తీసేసుకోవడానికి చాలా మంచి ఒక సొల్యూషన్. సో కాబట్టి అందుకని ఆయనకు నేను ఏం చెల్లించగలను, నేను ఆయనకి ఏం చేయగలను, నేను ఆయనకి ఏం ఇవ్వగలను అనేది మనం ప్రశ్నిస్తుంటే మనం ఏమి ఇవ్వలేము, ఏమి ఇచ్చినా ఆ రోజు మనకు తీరదు అన్నమాట. కాబట్టి ఇక్కడ మన కీర్తనకారుడు ఏమంటాడంటే, ఆయన 116 బిగినింగ్ నుండి కూడా చదివితే నేను ఒక్కసారి ఫాస్ట్ గా చదువుతాను చూడండి. యెహోవా నా మొరను, నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఏమంట? ఆయన విన్నపాలు చెవి యొగ్గెను, కావున నా జీవిత కాలమంతా నేను ఆయనకు మొరపెట్టుదును. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. అప్పుడు యెహోవా, దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టి తిని. యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపచేసి ఉన్నాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. నేను అలాగూ మాట్లాడి నమ్మిక ఉంచుతుని. నేను మిగుల బాధపడిన వాడను, నేను తొందరపడిన వాడనై ఏ మనుష్యుడును నమ్మదగిన వాడు కాడని అనుకుంటుని.
కాలంలో తను పడుతున్న వేదనలు, కష్టాలు వాటన్నిటిని ఒక్కసారిగా ఏకరువు పెడుతూ, లేకపోతే జ్ఞాపకం చేసుకుంటూ ఫైనల్ గా ఒక సొల్యూషన్కి వస్తాడు. ఇన్ని దుఃఖాలు ఉన్నాయి, మనుషులు కూడా నమ్మలేని అనుకున్నాను, మరణం దాపురించింది, దుఃఖం దాపురించింది, కానీ దేవుడు నా మొర విన్నాడు, దేవుడు నాతో కూడా ఉన్నాడు, కాబట్టి నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అంటాడు. అంటే దావీదు ప్రశాంతంగా ఉండి, లేకపోతే సంతోషంగా ఉండి సింహాసనం మీద కూర్చున్నప్పుడు రాయలేదు ఈ యొక్క కీర్తన. సౌలు అతని అడవుల్లో తరుముతూ ఉంటే, మరణ భయంలో మధ్యలో ఉన్నప్పుడు, అన్ని సమస్యల మధ్యలో ఆయన ఏమంటున్నాడు, నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అంటున్నాడు. పైనుండి చదువుకుంటూ వస్తే చాలా మనకు ఇంకా సంతోషంగా అనిపిస్తుంది. అబ్బా, ఇలాంటి స్థితిలో కూడా ఆయన దేవుని స్తుతిస్తాను అంటున్నాడు. మనం స్థుతించకుండా ఉండగలమా? మనకు ఆల్మోస్ట్ దేవుడు అన్నీ ఇస్తున్నాడు, అన్నీ ఇచ్చాడు. పిల్లలేమి, ఉద్యోగమే, వివాహం, కుటుంబం ఏమి, ఓకే, ఏదైతే కావాలో మనకు అవసరమో అది ఇస్తున్నాడు. అయినా కూడా మనము ఎందుకు మరి నిరాశలో ఉంటున్నామంటే, కీర్తనకారుడు వలె స్తుతి చెల్లించలేకపోతున్నాము. ఆయన వలె మనము ఆయన చేసిన మేళ్లను ఆల్ ద టైం రెగ్యులర్ గా నెమరు వేసుకోలేకపోతున్నాము. కాబట్టి చూద్దాము, చాలాసార్లు మనం ఏమవుతుందంటే, దేవుడు మనకి ఎన్ని ఇచ్చినప్పటికీ కూడా ఏదైతే ఇవ్వలేదో దాని గురించి మనము ఆలోచిస్తూ ఉంటాం. ఎన్ని ఉన్నా కూడా, ఇప్పుడు పిల్లలు లేని వాళ్ళేమో పిల్లలు లేరని మొరపెడుతుంటే, పిల్లలు ఉన్న వాళ్ళు సరిగ్గా చదవట్లేదు, సరిగ్గా ప్రవర్తించట్లేదు, మా మాట వినట్లేదు, వాళ్ళకు ఫ్యూచర్ ఏంటి, వాళ్ళకి డబ్బులు ఎంత దాచిపెట్టాలి, వాళ్ళకి ఆస్తులు ఎంత కూడబెట్టాలి, ఇది అన్నమాట. అంతేగాని ప్రభా మాకు పిల్లలు ఇచ్చావు, నీకు వందనాలు, వాళ్ళని ఎలా పెంచాలి దైవికంగా అన్నది మనం చూసేది చాలా తక్కువ అన్నమాట. ఓకే, ఈ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చి ఇల్లు కారుతుంది, ఆ ఇల్లు కూడా లేక గుడిసెల్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా, ఆ ఇల్లు ఇచ్చారని మనం ఎప్పుడైనా స్తుతిస్తామా కదా? పెళ్లి కాని వాళ్ళు ఎంతో ఏడుస్తూ ఉంటే, పెళ్ళైన తర్వాత పెళ్లి జీవితంలో ఉన్న చిన్న చిన్న సమస్యలకి పెద్దగా నిరాశ పడిపోతూ ఉంటాం. అంటే సాతానుడు ఏం చేస్తాడంటే, సేటన్ విల్ ఓవర్ వెయిట్ అవర్ బ్లెస్సింగ్స్. అంటే బ్లెస్సింగ్స్ ని కవర్ చేసి ప్రాబ్లమ్స్ ఓవర్ వెయిట్ చేస్తాడు వాడు, ఓవర్ షాడో చేసేస్తాడు బ్లెస్సింగ్స్ ని. మన జీవితంలో దేవుడు చేసిన అన్ని మేళ్ళు, ఆశీర్వాదాలు మర్చిపోయి లేని వాటికి సనుగుతూ గొణుగుతూ ఉండేటట్టు వాడు చేస్తూ ఉంటాడు. మరి ఆ కుతంత్రాలు మనం ఎరిగిన వారమై ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిస్తే మనం సంతోషంగా ఉంటాం. మన చుట్టూ సమస్యలు వాటంతటవే దేవుడు స్లోగా తీసేస్తా ఉంటాడు. కాబట్టి మనం చూద్దాం, ఒక 5 రకాలుగా మనము సంతోషంగా ఉండొచ్చు. ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్నావా? దేవుడు మనకు చేసిన మేళ్ళు మనల్ని ఎప్పుడు తలపోసుకుంటూ ఉంటే, మనలో కృతజ్ఞత అనేది పొంగి పొరులుతూ ఉంటే సంతోషం అనేది మనకు వస్తుంది. 5 రకాలుగా మనము దేవుణ్ణి స్తుతించవచ్చు. ఆయన చేసిన మేళ్లకు మనం ఏమి ఇవ్వలేము, ఏమి ఇచ్చినా రుణం తీరదు, కానీ మనం ఏం చేయొచ్చు. అందుకని చూడండి, 12వ వచనంలో ఏమంటాడు, 116:12లో, నేను ఆయనకి ఏమి చెల్లించుదు. అంటే ఆయనే సర్వాధికారి, సమస్తం ఆయన ఆధీనంలో ఉంది కదా, కాబట్టి నువ్వు ఏమి ఇచ్చినా ఆయనకి రుణం తీరదు. ఆయన ఏమి నిన్ను కొబ్బరికాయలు అడగట్లా, బంగారు కిరీటాలు అడగటం లేదు, అన్నదానాలు చేయమనటం లేదు, లేకపోతే వేల కొలదిగా వెండి బంగారు నగలు తీసుకురమ్మనట్లేదు. ఒకవేళ తెచ్చిన అదంతా నాదే కదా అంటున్నాడు, వెండి నాది, బంగారం నాది, మీరు ఏం తెస్తారు నా కోసం అంటాడు. కానీ ఆయన ఏం అడుగుతున్నాడు, నీ హృదయాన్ని అడుగుతున్నాడు. ఆ హృదయంలో ఎలా మరి మనం ఉండాలి అని ఒక 5 రకాలుగా మనం దేవుని ఎలా మనము ఆయన కొనియాడగలం, ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేము, కానీ బట్ థ్యాంక్ఫుల్ గా మనం ఉండొచ్చు. ఎట్లా అనేది ఒకసారి మనం చూసుకుందాం. ఒకసారి చూడండి, ఒకటి, ప్రభువును బట్టి మనం ఆయన కొనియాడుతూ ఉండాలి. ప్రభువును బట్టి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం ఎవరైనా చదువుతారా? హెబ్రీ 13:15. హెబ్రీ 13:15 ఎవరైనా చదువుతారా? నేను తీసాను, నేను చదువుతున్నా. కాబట్టి ఆయన ద్వారా, అంటే యేసుక్రీస్తు ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదుము. చూడండి, అంటే తర్వాత అందరూ మ్యూట్ లో ఉంటే బాగుంటుంది సిస్టర్. మ్యూట్ చేసుకోండి మరి సిస్టర్, మ్యూట్ చేసుకోండి. వాక్యం వస్తుంటే మ్యూట్ చేసుకోండి, మ్యూట్ చేసుకోండి ప్లీజ్.
చేయమ్మా. సో మొదటిగా మనము యేసుక్రీస్తు ద్వారా మనము దేవునికి మనం ఏం చేయాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకు అంటే మనం ఏం చేసేవాళ్ళం ఇది వరకు పాత నిబంధనలో పాప క్షమాపణ నిమిత్తమై ఏటేటా బలులు అర్పించేవాళ్ళు కదా. పాప పరిహారార్థ బలి, కృతజ్ఞత బలి అని ప్రతి రకమైన విధమైన బలులు అర్పిస్తా ఉండేవాళ్ళు. అది ఎవ్రీ ఇయర్ అన్నమాట. ఈ సంవత్సరం చేసిన పాపాలన్నిటికెళ్ళి మళ్ళీ బలి అర్పించాలి, మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అది ప్రతి ఏటా బలులు అర్పిస్తా ఉండేవాళ్ళు ధర్మశాస్త్రం ప్రకారం. కుమారి అక్క కానీ మ్యూట్ లో పెట్టుకోండి అలా దయచేసి. కుమారి అక్క, కుమారి డోన్ అక్క మ్యూట్ లో పెట్టుకోండి. చేసుకున్నారు. వీటిలోనే ఉంది మా. ఆవిడ కాదండి, ఇంకో కుమారి. బలి అదే కదండి నేను వీటిలోనే పెట్టినామా. సారీ అక్క, కుమారి అని ఉంటే మీరే అనుకున్నా, సారీ. ఈవిడ కాదండి, ఇంకొక కుమారి ఉన్నారు. ఆవిడ ఓకే. షాప్ లో ఉంది, అందుకే వినలేదేమోనండి. కంటిన్యూ చేయమా ఉమా. ఎల్లప్పుడూ నేను ప్రభా ప్రతిరోజు మన ప్రేయర్ లో ఇది ఒక పాయింట్ అండి. ప్రభా, నా కొరకు నీ ఏకైక కుమారుని బలిగా అర్పించిన విధానాన్ని బట్టి నేను మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను. ఖచ్చితంగా మన ప్రేయర్ లో ఇది ఒక పాయింట్ అయి ఉండాలన్నమాట. అంటే ప్రభువును ఏంటంటే నేను మళ్ళీ వాయిస్ రావట్లేదు సిస్టర్, వాయిస్ రావట్లేదు. ఏం రావట్లేదండి, నాకే రావట్లేదా ఏంటి? అందరికీ రావట్లేదు. ఎక్స్ట్రీమ్లీ సారీ సిస్టర్స్, ఏంటో ఇది. సో ప్రభువును బట్టి మనము ఎల్లప్పుడూ స్తుతించే వారంగా ఉంటే మనము మనలో ఉన్న నిరాశ, ఈ లోక పోటీ ప్రపంచంలో మనకు వస్తున్నటువంటి బాధలు, దుఃఖాలన్నిటికీ సొల్యూషన్ ఏంటంటే ప్రభు ఇచ్చిన రక్షణను బట్టి మనం ఎప్పుడు కొనియాడాలి. ఎందుకు అంటే 5:21 ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. అంటే నీ పాపం తీసివేయడానికి యేసుక్రీస్తును పాపముగా మార్చాడు. యేసుక్రీస్తు పాపి కాదు, పాపముగా మారాడు. అంటే ఏంటి? నీ పాపము నా పాపము తీసివేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చి మన పాపమంతా తన మీద వేసుకోవడం వల్ల ఆయన పాపముగా మారాడు. కాబట్టి నీ పాపము తీసివేయడానికి, నీ పాపము కడిగివేయడానికి, నిన్ను నీతిమంతురాలుగా చేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ప్రతి ఏటా నువ్వు బలులు అర్పించవలసిన అవసరం లేదు. కాబట్టి దాన్ని బట్టి నువ్వు మొదటిగా దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉండాలి. అంటే దేవుడికి మనము ఆయన చేసిన మేళ్లకు ఎలాగూ రుణం తీర్చలేము, కానీ ఈ విధంగా ఆయనకు కొంతైనా మనము దగ్గర కాగలం, కొంతైనా రుణం తీర్చుకోగలం.
సో మొదటిగా మనము హెబ్రీ 13:15, 2 కొరింథీ 5:21 ప్రకారము యేసుక్రీస్తు మన కొరకు బలిగా అర్పింపబడిన విధానమును బట్టి కృతజ్ఞత కలిగి ప్రతిదినం ఒక్క పూటైనా ఒక్కసారైనా ఆయనకు స్తుతి చెల్లించాలి. ఆ కృతజ్ఞత మనలో పొంగి పొరలాలన్నమాట. అందుకని కీర్తనకారుడు 34:1 అంటాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. దేన్ని బట్టి అతిశయిస్తున్నాను? యెహోవాను బట్టి అతిశయిస్తున్నాను అంటున్నాడు కీర్తనకారుడు. నేను ఎల్లప్పుడూ ఆయన మాట నా నోట ఉంచుకుంటాను, ఆయన కీర్తి నా నోట ఉంచుకుంటాను అంటాడు. ఇది ప్రతి ఒక్కరు, రక్షింపబడిన ప్రతి ఒక్కరి యొక్క అనుభవం అయి ఉండాలి. ప్రతి దినం మొదటిగా మనము యేసుక్రీస్తు మన కొరకు మానవునిగా ఈ లోకానికి వచ్చి బలైపోయిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించాలి. రెండవదిగా మనము కొనియాడుతూ ఉంటే మనకున్న సమస్యలన్నీ వెళ్ళిపోతా ఉంటాయి అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఆ మనకున్న సమస్యలు కాకుండా దేవుడు మనకి బ్లెస్సింగ్స్ మనం ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటా ఉంటాం. అది చిన్నదే కావచ్చు, దేవుడు మనకి మన లైఫ్ లో కొంచెమే చిన్న ఇల్లు ఇచ్చిండొచ్చు, చిన్న జాబ్ ఇచ్చిండొచ్చు, అందరికంటే కంపేర్ చేసుకుంటే మిగతా వాళ్ళు. కానీ దానికి మనం కృతజ్ఞత కలిగి ఉంటే దేవుడు ఇంకా మనకు సంతోషాన్ని ఇస్తాడు, ఇంకా మేలును చేస్తాడు అంట. అందుకని అంటాడు కదా, మీరు కొంతలో మీరు నమ్మకంగా ఉంటే మీరు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటారు అంటాడు. కాబట్టి మనం జాగ్రత్త పడదాం. దేవుణ్ణి ఎల్లప్పుడు మనము ఆయన చేసిన రక్షణను బట్టి స్తుతిస్తాం. రెండవదిగా మనం ఎలా దేవుణ్ణి మనము కొంతైనా ఆయనకు రుణం చెల్లించుకోగలం, ఆయన ఎట్లా మనం సంతోషంగా జీవించగలం అంటే దేవుని కీర్తనలు పాడడం ద్వారా. అంటే నిజంగా అందుకని బాధలో ఉన్నప్పుడు, దుఃఖం ఉన్నప్పుడు ఎవరు ఏం చెప్పినా మనకి ఎంతో సంతోషం వస్తుంది. ఆ కీర్తనల ద్వారా దేవుడు మనల్ని we can praise God through Christ, through singing. పాటలు పాడడం ద్వారా దేవుణ్ణి మనము మరి సంతోషపరచగలము, మనం కూడా సంతోషంగా ఉండగలం. చూడండి 146వ కీర్తన 1-2 వచనాలు. 146, 1-2. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము, నా జీవిత కాలం అంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుని కీర్తించెదను. ఏమంటాడు? నా బ్రతుకు కాలం అంతా నేను కీర్తిస్తాను దేవుణ్ణి అంటాడు. నా జీవిత కాలం అంతా నేను దేవుణ్ణి స్తుతిస్తాను, కీర్తనతో నేను ఆయన్ను ఆరాధిస్తాను అంటాడు. అట్లాగే 13 కీర్తనలు 13:5 ఒకసారి ఎవరైనా చదువుతారని. 13వ కీర్తన 5వ వచనం. 13:5. నేనైతే నమ్మిక ఇచ్చి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్. అట్లాగే 33వ కీర్తన 1వ వచనం కూడా చదువుతారా? 33:1. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. సో స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. ఈరోజంతా నా మేజర్ పాఠం, నా కాన్సన్ట్రేషన్ ఏంటంటే మనము కృతజ్ఞత కలిగి ఉండాలి, మనం దేవుణ్ణి స్తుతించాలి. అప్పుడు మనలో ఉన్న వ్యసనము, బాధ, దుఃఖము, ఫ్రస్ట్రేషన్ అంతా దానంతట అదే పోతుంది. అందుకని కీర్తనకారుడు ఎన్ని రకాలుగా ఎన్నెన్ని చోట్ల ఆ విషయాన్ని ప్రస్తావిస్తున్నాడో నేను అదే మాట్లాడుతున్నాను అనమాట. దేవుడు మనకు అది గుర్తు చేస్తున్నాడు, మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమంటున్నాడు? నా జీవిత కాలం అంతా నేను ఆయన్ను స్తుతిస్తాను, నేను ఆయన కీర్తనలు పాడతాను. ఎందుకు? ఆయన నాకు మహోపకారములు చేసి ఉన్నాడు. మరి ఏమంటాడు? యథార్థవంతులకు శోభస్కరము అంటాడు. స్తుతి చేయుట శోభస్కరం అంటే నువ్వు దేవుని స్తుతి చేస్తే నీకే అది గ్రేట్. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఎందుకు చీఫ్ మినిస్టర్ వచ్చాడు, కలెక్టర్ వచ్చాడు, మన వాళ్ళు వెంటబడి మరి ఎగబడి ఫోటోలు ఎందుకు తీసుకుంటారు? దాన్ని ఫ్రేమ్ కట్టి మళ్ళీ ఇంట్లో పెట్టుకుంటారు. ఓ చీఫ్ మినిస్టర్ తో ఫోటో దిగావా, నువ్వు హీరోతో ఫోటో దిగావా అని. కానీ మనకు అంతకంటే గొప్ప రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, మరి గొప్ప హీరో మనకున్నాడు. మరి ఆయన నువ్వు స్తుతిస్తే నీకు అంత గ్రేట్ అనమాట. వాళ్ళు ఆ ఫోటో పెట్టుకున్నారే,
పాపం ఏమీ తెలియక, కానీ అంతకంటే గొప్ప ఆయన స్తుతి చేయడం వల్ల నీకు శోభస్కరం. అది యథార్థవంతులకు అది శోభస్కరం, అది ఎంతో గ్రేట్ థింగ్ అన్నమాట. కాబట్టి మనం ఆయన బ్రతుకు కాలం అంతా ఆయన చేసిన మేళ్లను గుర్తు చేసుకుంటూ పాటలు పాడడం ద్వారా మనలో ఉన్న ఆ యొక్క దిగులు, చింత, ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎక్కువ చింత ఉంటది చిన్న విషయాలకి. పక్కింటోళ్ళు ఇల్లు కట్టేసుకుంటున్నారు, మనం ఎప్పుడు కడతాము, ఇంకా ఆ బాధ తీరంది. పక్కింటోళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి, మన పిల్లలకి ఎప్పుడు తీరంది ఆ బాధ. మన పిల్లలు సెటిల్ అయిపోయారు, మంచి ర్యాంక్స్ వచ్చాయి, మన పిల్లలకి ఎప్పుడు వస్తాయి. అంటే ఆడవాళ్ళకి న్యాచురల్ గానే ప్రతి చిన్న విషయానికి మనము కృంగిపోవడం, అతిగా ఆలోచించడం, డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం. మరి దానికి సొల్యూషన్ ఏంటి, దానికి మందు ఏంటి అంటే యేసుక్రీస్తుని ఎల్లప్పుడూ రకరకాలుగా ఆరాధిస్తూ ఉండడం. మొదటిగా ఆయన రక్షకుడు బలి అయిపోయాడు నీ కోసం నా కోసం, స్తుతి చెల్లించాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. రెండోది పాటల ద్వారా ఆయన చేసిన మేళ్ళన్నీ గుర్తు చేసుకుంటూ పాటల ద్వారా కీర్తనకారుడు అన్నట్టుగా జీవిత కాలం అంతా ఆయనను స్తుతిస్తూ ఉండాలి పాటల ద్వారా. అందుకని సెలెక్ట్ చేసుకోండి, మీకు కీర్తనల పుస్తకంలో నుండి ఏవేవి మీకు ఇష్టమో ఆ పాటలన్నీ పాడేసుకోండి బాధలు, దుఃఖంలో ఉన్నప్పుడు. ఎందుకంటే ఏ మనుషుల దగ్గరికి వెళ్ళినా కూడా సొల్యూషన్ అయితే, రైట్ సొల్యూషన్ అయితే రాదు. ఓదార్చొచ్చు, ఏదైనా కొంత హెల్ప్ చేయొచ్చు, కానీ దేవుడు చేసే హెల్ప్ ఏ మనుషులు కూడా మనకు చేయలేరు, చేసినా కూడా సరిపోదన్నమాట. కొలస్సీ 3:16 పౌలు ఏమంటాడో ఒకసారి చూద్దామా. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో పౌలు ఒక మాట అంటాడు. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మనం ఇంతవరకు పాత నిబంధనలో దావీదు కీర్తనల్లోనే చూసాము దేవుణ్ణి ఎట్లా ఆరాధించాలి, ఎందుకు ఆరాధించాలి అనేసి. ఎంతకాలం ఆరాధించాలి అంటే జీవిత కాలం అంతా అంట. ఎట్లా ఆరాధించాలి, కృతజ్ఞతాస్తుతులతో ఆరాధించాలంట. ఎందుకు అంటే అది శోభస్కరం అంటే యథార్థవంతులకు అన్నాడు. పౌలు దగ్గరికి వచ్చేటప్పటికి పౌలు ఏమంటున్నాడు, మీరందరూ కూడా ఎట్లా సంగీత నాదాలు, కీర్తనలతో, ఆత్మ సంబంధమైన పద్యాలతో ఒకరికొకరు బోధించుకోండి, ఒకరికొకరు కృపాసహితంగా మీ హృదయాల్లో దేవుని గూర్చి గానము చేస్తూ పాటలు పాడుకుంటూ మీరు సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా మరి నివసింపనీయుడి అంటాడు. వాక్యం మనలో నివసించాలి, దేవుని పాటలు, కీర్తనలు మనం పాడుకుంటూ ఉండాలి. మీరు యాత్రా జీవితంలో ఈ కీర్తనలు పాడుతూ ఉంటేనే మనకి ఎంతో ఎడారిలో సెలయేరులాగా మన హృదయంలో పారుతా ఉంటాయి అన్నమాట. మనకున్న చింత, దిగులు యావత్తంతా పోతుంది. అందుకని మీకు ఏ విషయంలో అయినా అవమానం కలిగిందా, దుఃఖం కలిగిందా, ఎవరైనా మరి తూలనాడారా, జస్ట్ వెళ్ళిపోండి, ఒక హాఫ్ అన్ అవర్ టైం తీసుకోండి. మధ్యాహ్నం అయితే ఒకళ్ళు నిజంగా వర్కింగ్ ఉమెన్ కాకపోతే మధ్యాహ్నం టైం ఉంటుంది మీకు. ఈవెన్ వర్కింగ్ ఉమెన్ అయినా కూడా ఒక హాఫ్ అన్ అవర్ అంతా ఇంట్లో పని అయిపోయినా ఒంటరిగా కూర్చొని పాటలు పాడుతూ దేవుడి సన్నిధిలో ఏడ్చామనుకోండి, ఆయనకు చెప్పుకున్నాం అనుకోండి, ఆయనే మనకు ఆదరణ, ఆయనే మనకు గొప్ప నిజమైన స్నేహితుడు. ఇంకే మనుషులు కూడా ఆ సంతోషాన్ని ఇవ్వలేరు. కాబట్టి కానీ కాకపోతే అన్ఫార్చునేట్ గా సమ్ టైమ్స్ అంటే మోస్ట్ ఆఫ్ అస్ ఏం చేస్తామంటే ప్రైజ్ అండ్ వర్షిప్ దేవుని స్తుతించడము, ఆయన ఆరాధించడము పక్కన పెట్టేసి ఓన్లీ ఎట్లా ఎప్పుడు ప్రార్థించడం, మన 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 సమస్యల గురించి అడగడమే చేస్తూ ఉంటాం. అంటే నేను వ్యక్తిగతంగా నేను చెప్తున్నా, గ్రూప్ గా వచ్చినప్పుడు ప్రార్థిస్తాం, స్తుతిస్తాం, కానీ వ్యక్తిగతంగా ఒంటరిగా నీకు నువ్వుగా ఉన్నప్పుడు ప్రార్థన కంటే కూడా ఎక్కువ స్తుతించు. ఏమని, పుట్టిన రోజు నుండి ఈ రోజు వరకు ఆయన చేసిన ఓన్లీ మేళ్లను మాత్రమే జ్ఞాపకం చేసుకో. ఓకే, పాటలు పాడు, స్తుతించారా. నీ పక్కన సమస్యలు చాలా ఉన్నాయి. భర్త సమస్య ఉంది, పిల్లల సమస్య ఉంది, డబ్బు సమస్య ఉంది, ఉద్యోగంలో సమస్య ఉంది, కుటుంబంలో సమస్యలు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ అవి పక్కన పెట్టి అవి జ్ఞాపకం చేసుకోకుండా ఆయన చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకో. సో మొదటిగా క్రీస్తును బట్టి మనం కృతజ్ఞతలు చెల్లించవచ్చు. రెండవది గానములతో, స్తుతి గానములతో ఆయనను కృతజ్ఞతాస్తుతులు ఆయన చెల్లించి ఆయనకు దగ్గరగా మనం ఉండొచ్చు. మూడవదిగా చూసుకున్నట్లయితే బై లివింగ్ ఏ గాడ్లీ లైఫ్, అంటే మంచి ఆత్మీయ జీవితం జీవించడం ద్వారా కూడా దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించవచ్చు. అంటే నేను చెప్పాను కదా 116:12 ఏమంటాడు, నేను ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను. చూడండి,
116, 12, 13 ఇంకొకసారి నేను చెప్తాను. 116వ కీర్తనలో ఇక్కడ 2 భాగాలన్నమాట. 13, 14 చదివినట్లయితే ఏమంటాడు, నేను నేను ఏం చేయగలను, నేను ఏమి ఇచ్చి రుణం తీర్చుకోలేను దేవుడికి కదా. మనమందరం కూడా ఏమి ఇచ్చి రుణం తీర్చుకోలేము అనమాట. అందుకని ఆయన ఏమంటాడు, నేను ఆయన నామంలో ప్రార్థన చేస్తాను, నా రక్షణ పాత్రని పుచ్చుకొని నేను ఆయనకి ప్రార్థన చేస్తాను అంటాడు. 116వ కీర్తనలోని 17, 19 చదివినట్లయితే 17, 18, 19 ఒకసారి చదువుతారా సిస్టర్? నేను నీకు కృతజ్ఞతార్పణను అర్పించెదను, యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఆయన ప్రజలందరి ఎదుటను, యెహోవా మందిరపు ఆవరణములలోను, యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు నా మ్రొక్కుబళ్ళు చెల్లించెదను. యెహోవాను స్తుతించుడి. ఈ 13, 14 నేను ప్రార్థన చేస్తాను, ఆయన చేసిన ఉపకారాలకు మేళ్లకు నేను ఏం చేయలేను, ఆయన నామాన్ని ప్రార్థన చేసి ఆయనకు మొక్కుబళ్ళు చెల్లిస్తాను అంటాడు. 17 నుండి 19లో చూస్తే ఏమంటాడంటే, నేను అర్పించెదను అంటాడు. నేను నీకు కృతజ్ఞత అర్పణ అర్పించెదను అంటాడు. తర్వాత చెల్లించెదను అంటాడు. నీ ఆవరణంలో స్తుతించుడి అంటాడు. ముందు అంటే ఫస్ట్ ఏమో ప్రార్థన అంటాడు, ఇక్కడేమో అర్పిస్తానంటే తను తానే ఇంకా అర్పించేసుకుంటున్నాడు. తను మొక్కుబళ్ళు ఇవ్వడమే కాదు, తన జీవితం, తన మనసు, తన హృదయాన్ని కూడా అర్పిస్తా ఉన్నాడు అనమాట. అంటే దేవుడికి మనము అంతగా దగ్గరగా అవ్వాలి. అంతగా మనం అంత దగ్గర అయితే తప్ప కొంతైనా ఆ యొక్క రుణం అనేది తీర్చుకోగలము. తీర్చలేము, అట్లీస్ట్ అన్నమాట. అందుకని మనం ఏం చేయాలి అంటే, దేవునికి గాడ్లీ లైఫ్ అంటే ఏమంటే ఆత్మీయంగా మంచి జీవితాన్ని జీవించడం ద్వారా కూడా ఆయనకు మనం కృతజ్ఞతలు చెల్లించవచ్చు, కొంత రుణం తీర్చుకోవచ్చు. మనకున్న బాధలు ఆటోమేటిక్ గా ఆవిరైపోతా ఉంటాయి అన్నమాట. రోమా పత్రిక 12:1 చూద్దాం. మూడో విషయం నేను ఏం చెప్తున్నానంటే, మొదటిది ఏం చెప్పానంటే, యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞత చెల్లించడం వల్ల మనం ఆయనకు సమీపంగా ఉంటాం. మనలో ఉన్న సనుగుడు గొనుగుడు పోతా ఉంటది, కృతజ్ఞత కలిగి ఉంటాం. ఈ రోజు మన టాపిక్. రెండవది ఏం చేస్తాం, స్తుతి గానములు ఆయనకి ఎప్పుడు మనం చేస్తూ ఉండడం ద్వారా, ఆయన కృతజ్ఞతలు చెల్లించడం ద్వారా కొంతైనా ఆయన రుణాన్ని తీర్చుకోవడానికి ఒక దగ్గర అవుతాం అనమాట. మూడవది ఏంటంటే, ఆత్మీయ జీవితం జీవించడం ద్వారా, మంచి ఆత్మీయ జీవితం జీవించడం ద్వారా ఆయనకు మనము దగ్గర అవ్వగలం ఇన్ ద సెన్స్ రుణం తీర్చడానికి దగ్గర అవ్వగలం అనమాట. అది రోమా పత్రిక 12:1 చదువుతారా? రోమా 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇంకొకటి లేవికాండం 11:44 చదువుతారా? లేవికాండం 11:44. ఇంకొకరు ఎవరైనా మొదటి సమూయేలు 15:22 తీసి పెట్టుకోండి. మొదటి సమూయేలు 15:22. 11:4 అక్క లేవియకాండం 11:44 చూడండి. 44. లేదా 11 ఉన్నది. నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. నేల మీద పాకు జీవరాశులలో దేని వలనను మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు. చాలు. మొదటి సమూయేలు 15:22 ఎవరైనా చదువుతారా? ఓకే, చదువుతూ ఉండండి ఎవరైనా ఈలోపు. మొదటి రోమా పత్రిక 12:1 సజీవ యాగముగా సమర్పించుకొనుడి. ఏమంటున్నాడు? మీ శరీరములను సజీవ యాగముగా సమర్పించుకుని దేవునికి అనుకూలము నైనా, ఓకే, ఎలా పడితే అలా కాదు, దేవుడికి ఎలా ఇష్టమో అలా మన శరీరాలు పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఆయనకు సజీవ యాగముగా మనల్ని మనం సమర్పించుకోవాలి. లేవి 11లో ఏమంటున్నాడు? 44, నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఆషామాషిగా దేవుని సన్నిధికి చేరలేం మనం. పరిశుద్ధత కదా, లోకంలో ఉన్న స్టాండర్డ్స్ వేరు, మనకున్న స్టాండర్డ్స్ వేరు పరిశుద్ధతకు.
మొన్న ఒక అమ్మాయి మాట్లాడుతూ అంటుంది, అక్క మీరు పెరిగిన రోజులు మీకు పాపం అంటే ఏంటి అనేది చాలా క్లియర్ గా ఉండేది. ఓకే, అంటే ఒక అబ్బాయితో క్లోజ్ గా ఉండడం పాపం మీరు పెరుగుతున్నప్పుడు కదా. కానీ ఇప్పుడు మాకు అలా లేదక్క. బాయ్స్ తో మాట్లాడడం చాలా కామన్, బాయ్స్ పక్కన కూర్చోవడం చాలా కామన్, షేక్ హ్యాండ్ తీసుకోవడం చాలా కామన్. ఎందుకంటే మాకు టీం వర్క్ ఉంటది. ఒక 5-6 మంది కలిపి ఒక ప్రాజెక్ట్ ఇస్తారు. సో ఖచ్చితంగా మేము వాళ్ళతో కూర్చొని మాట్లాడి పని చేయాలి. కాకపోతే ఆ తరుణంలో అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. అంటే ఆ చిన్న పిల్లలు చూడండి, జస్ట్ ఒక 23-24 ఇయర్స్ పిల్లలు, అక్క పాపానికి ఇప్పుడు మేము ఒక గీత గీయడం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే నా ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలంటే నేను బాయ్స్ మధ్యలో కూర్చొని కంప్లీట్ చేయాలి, లేదంటే నాది అవ్వదు. కానీ ఈ రోజుల్లో ఇలా లేదు కదా. నిజమే. 2000 వరకు కూడా కొంతవరకు చాలా సేఫే ఉండింది అమ్మాయిలకు స్టడీస్ లో, ఎక్కడైనా కూడా. అంటే మనకు మనం ఒక గీత గీసుకొని మన చదువు మనం చదువుకొని వచ్చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా లేదనమాట. చాలా అంటే ఈ ఈ ఈ జనరేషన్ లో ఉన్న యూత్ కి చాలా ఛాలెంజింగ్ గా ఉంది పవిత్రంగా జీవించడం అనేది, పరిశుద్ధంగా జీవించడం అనేది చాలా పాపం కష్టతరమైనది. అంటే అసాధ్యమేమీ కాదు, ప్రభువు సహాయం చేస్తారు వారు కోరుకుని, వారు నిజంగా నిలబడితే. అయితే ఈ ఒక రాలుగా, క్రైస్తవ స్త్రీలుగా మనము ఈ పరిశుద్ధత విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. సజీవ యాగంగా మన దేహాలు ఆయనకు అర్పించుకోవాలి, ఆయనకు అనుకూలంగా, మనకు అనుకూలంగా కాదు. తర్వాత ఏమంటాడు, దేవుడు ఆయన పరిశుద్ధుడు గనుక తప్పకుండా మనం పరిశుద్ధులమై ఉండాలి. తర్వాత 1 సమూయేలు 15:22 ఏమంటాడు, ఆజ్ఞను గైకొనుట నాకు ఇష్టమైంది, అంతేగాని బలులు అర్పించుట, దహన బలి అర్పించుట, క్రొవ్విన దూడలు అర్పించుట కానే కాదు అంటాడు. ఎవరైనా తీసారా సిస్టర్ 1 సమూయేలు 15:22 చదువుతారా? అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. థ్యాంక్ యూ సిస్టర్. చూసారా, దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నీ బలులు, నీ అర్పణలు, ఇవి దహన బలి అవన్నీ కాదు, కానీ నా ఆజ్ఞలు నువ్వు గైకొనాలి, నా మాట నువ్వు వినాలి. ఆయన ఆజ్ఞ ఏంటి? పరిశుద్ధంగా ఉండాలి. ఆయన ఆజ్ఞ ఏంటి? నన్ను వెంబడించాలి. ఆయన ఆజ్ఞ ఏంటి? నా దగ్గరే నువ్వు ఉండాలి కదా. కాబట్టి మనం ఏదేదో చేయడం కాదు, ముందు ఆయనకు పరిశుద్ధంగా మనల్ని మనం అర్పించుకోవాలి, ఆయన మాట వినాలి. ఆయన ఎలాంటి వాడో ఆయన బిడ్డలుగా మనం కూడా అలాగే ఉండాలి. ఇంకొక మాట గుర్తు చేస్తాం, యోహాను సువార్త 14:15 చూడండి, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నిజంగా ఇఫ్ యు రియలీ లవ్ జీసస్ యు విల్ జస్ట్ ఫాలో హిస్ కమాండ్మెంట్స్. నువ్వు నిజంగా ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు గైకొంటావు. ప్రేమించకుండా నటిస్తే మాత్రం గైకొనలేవు. నటిస్తే ఎవరు మోసపోతారు? నన్ను నేనే మోసపుచ్చుకుంటున్నా, నిన్ను నువ్వే మోసపుచ్చుకుంటున్నావు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, మనము యథార్థంగా మంచి జీవితం, పరిశుద్ధ జీవితం జీవించడం ద్వారా, ఆత్మీయ జీవితం జీవించడం ద్వారా దేవునికి మనము మరి రుణస్థులమే, కొంతైనా రుణం తీర్చుకోగలం. కానీ కృతజ్ఞత కలిగి ఆయన సన్నిధిలో మనం సాగడానికి ఇది ఎంతో సహాయం చేస్తుంది. కాబట్టి ఆయన ఏమంటాడు, సజీవ యాగంగా సమర్పించుకోండి మీ శరీరాన్ని అనుకూలంగా, ప్రభువుకు అనుకూలమైన రీతిలో. ఆయన పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అంటాడు. సమూయేలులో ఏం చెప్తాడు? 1 సమూయేలు ఆజ్ఞలు గైకొనండి, ఫస్ట్ దహన బలులు కాదు కదా. తర్వాత ప్రభువే అంటాడు యోహాను సువార్తలో, మీరు నన్ను నిజంగా ప్రేమిస్తే నేను ఇచ్చిన ఆజ్ఞలను గైకొనండి. ఆయన ఆజ్ఞలు ఏంటి? మనం పరిశుద్ధులుగా ఉండాలి, ఆయన సన్నిధిలో ఉండాలి, ఆయనతో కూడా ఉండాలి, ఆయన చెప్పింది చేయాలి. సో 4వదిగా మనము దేవుణ్ణి ఎలా కొనియాడవచ్చు అంటే, ఎలా అక్నాలెడ్జ్ చేయొచ్చు అంటే, బై సర్వింగ్ హిమ్. ఆయన మనము సేవించడం ద్వారా, అంటే ఆయన సేవ చేయడం ద్వారా, ఆయన పని చేయడం ద్వారా ప్రభువుని మనము కొనియాడగలము, ప్రభువునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలం. రక్షణ పాత్రను పుచ్చుకొని ఆయనకు ప్రార్థన చేయడం అన్నమాట. చూడండి 1 కొరింథీ 15:58. 1 కొరింథీ 15:58 ఏమింది అంటే, ప్రభు కార్యాభివృద్ధి యందు మీరు ఎల్లప్పుడూ ఆసక్తులై ఉండండి అంటాడు. ప్రభు కార్యాభివృద్ధి యందు 15:58. 1 కొరింథీ 58. కాగా నా ప్రియ కాగా సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి, స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండుడి.
ప్రభువును సేవించడం ద్వారా మనం ఆయన్ను కొనియాడవచ్చు. అంతకుముందు మనం ఏం చేస్తాము, పరిశుద్ధమైన జీవితం, మంచి ఆత్మీయ జీవితం జీవించడం ద్వారా ఆయన్ని కొనియాడవచ్చు. ఇప్పుడు ఆయన పని చేయడం వల్ల, ఆయన సేవించడం వల్ల ఆయన మనము కొనియాడగలం, కీర్తించగలం, కృతజ్ఞతలు చెల్లించగలం, దగ్గర అవ్వగలం. ఎలా అంట, ఆయన కార్యాభివృద్ధి అని, ఆయన కార్యాన్ని అభివృద్ధి చేస్తా ఉండాలి. ఎప్పుడు అది డెవలప్ ముందు ముందుకు వెళ్తా ఉండాలి. ఎప్పటికీ ఆసక్తులై ఉండదు, నిరాసక్తులై ఉండకూడదు. మనం ఎలా చేస్తే కార్యారంభం అనమాట. కార్యారంభం అంటే ఆరంభంలో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. తర్వాత ఎక్కడో నిరసించి నిలబడి ఏం జాయిన్ అవుతాంలే, ఏం పోతాంలే, తర్వాత వెళ్దాంలే అనుకుంటాం. కానీ అలా ప్రభు పని చిన్నదైనా పెద్దదైనా అది నీకు ఇచ్చింది. దాంట్లో ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి ఉండాలి. ఆ పని ఎప్పుడు చేస్తూ ఉండాలి. అంటే ప్రభు మందిరం ఊడవడమైనా, కడగడమైనా, గిన్నెలు కడగడము, రూమ్ కడగడము, పరుపులు, అవి చేపలు వేయడము, ఏదైనా వాట్ ఎవర్ ద వర్క్ దట్ ఈస్ గివెన్ టు యూ, దాన్ని నువ్వు నిజంగా ఆసక్తితో ఎప్పుడు ప్రభునందు ప్రయాసం పడుతూ ఉంటే అది ఎప్పటికీ వ్యర్థం కాదంట. సో నువ్వు దేవుని యందు, ఆయన పని యందు ఆసక్తి కలిగి ఉండడం కూడా నువ్వు ఆయనకు కృతజ్ఞత చెల్లించడమే. ఆయన నీకు చేసిన మేళ్లలో కొంతైనా రుణం తీర్చుకోవడానికి దగ్గరగా వెళ్ళడమే. అలాగే 100వ కీర్తన 2వ వచనం నేను చదువుతున్నాను చూడండి. యెహోవా చూడండి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయించి ఆయన సన్నిధికి రండి. ఎలా చేయాలంట ఆయన పని? సంతోషంగా సేవించాలంట. ఆయన సేవించడం అంటే పని చేయడం, సేవ చేయడం. సేవ అంటే మనం పాస్టర్మలే కావక్కర్లేదు. మనం చేసే ప్రతి చిన్న పని కూడా సేవనే అన్నమాట. నీకేదైతే బాధ్యత ఇవ్వబడిందో ఆ బాధ్యత నువ్వు నమ్మకంగా చేయడమే సేవ. కాబట్టి ఆయన పని మనం చేస్తున్నప్పుడు ఆ పనిని మనం చాలా సంతోషంగా చేయాలంట. ఓకే, ఆయన పని ఎందు ఎప్పుడు ఆ కార్యాభివృద్ధి ఎందు ఆసక్తులై ఉండాడు, నిరాసక్తులై ఉండొద్దు. ఎప్పుడు డోంట్ గో బ్యాక్, ఆల్వేస్ గో ఫార్వర్డ్ ఇన్ సర్వింగ్ ద లార్డ్. ఓకే, సో 4వదిగా మనం దేవుని ఎలా కొనియాడవచ్చు, దేవునికి ఎలా మనం కృతజ్ఞతలు అర్పించవచ్చు అంటే బై షేరింగ్ అబౌట్ హిమ్. అంటే ఆయనను గూర్చి ఇతరులకు ప్రకటించడం వలన కదా. దేవుడు అదే చెప్తాడు కదా, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని. ఈ మాట అనగానే చాలా భయం పుట్టుకొస్తుంది. ఈ మధ్యలోనే మన సంఘం నుండే వెళ్ళి బస్ అంతా పగలు కొట్టేశారు కదా. అంటే సువార్తకి ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి, కానీ ఆయన పని ఆగదు, ఆత్మల రక్షణ ఆగదు. గాడ్ హ్యాస్ సో మెనీ వేస్ ఫర్ హిస్ వర్క్. రకరకాలుగా ఆయన పని ఆయన జరిగించుకుంటాడు. ముష్కరులు ఎంతో మంది లేచినప్పటికీ, ఎన్ని ఆటంకాలు కలిగినప్పటికీ ఆయన కార్యం ఆయన చేసుకుంటాడు. కాబట్టి కానీ మనకైతే ఎప్పుడు ఆసక్తి ఉండాలి, వాళ్ళకి ఎప్పుడు సువార్త ప్రకటించాలి. సమయమందును అసమయమందును ప్రయాసపడము అంటాడు పౌలు. మనకి ఇప్పుడు 1-to-1 సువార్తని చాలా పాసిబిలిటీ ఉందన్నమాట. అంటే ఎక్కడ మనకు ఒక్కరు దొరుకుతారు, మన కొలీగ్స్ కావచ్చు, పక్కింటోళ్ళు, అవసరాన్ని బట్టి వాళ్ళకి మనం సువార్త చెప్పాలి. మా చిన్న పాప కింద వీధిలో కింద ఆడుకుంటున్నప్పుడు ఒక అమ్మాయి తన అంటే ఎదురింటి అమ్మాయి, అమ్మాయి ఎలా అంటే ఈ అమ్మాయికి చెప్తుంది అనమాట, ఆ టీవీ సీరియల్స్ ఏవైతే చూస్తుందో సినిమాలు అవే తను ఊహించుకొని చెప్తుంది. ఎట్లా అంటే ఒకరోజు మా డాడీ ఉన్నాడంటది, నెక్స్ట్ డే లేదు మా డాడీని ఒక దయ్యం చంపేసింది అంటది. నెక్స్ట్ చెప్తుంది, మేము ఇలా వెళ్ళాము, ఫ్లైట్ లో వెళ్తే అక్కడ మాకు మంత్రగాళ్ళు కనిపించారు, తర్వాత కనిపించలేదు, మమ్మల్ని మాయం చేశారు, సంథింగ్ ఇట్లా అనమాట. అవి వింటూ ఉంటేనే చాలా, జస్ట్ 4th క్లాస్ అమ్మ, అవి వింటూ ఉంటేనే మనకు చాలా మా పాప అంటే ఎంత వియర్డ్గా ఉన్నాయమ్మా వినడానికి, ఎందుకమ్మా ఇలా అని చెప్పి. అయితే చివరికి అలా ఆడుకుంటున్నప్పుడు ఈ సమ్మర్ వెకేషన్ లోని యేసు ప్రభు గురించి తను చెప్తుంది, మా పాప చెప్తుంది, తను ప్రభు ఇలా బైబిల్ ఇలా ఉంటది, దేవుని నమ్ముకుంటే ఇట్లా ఉంటుంది, అవునా ఇంకా నాకు చెప్పవా అని అడుగుతుంది ఆ పాప. అంటే అంటే ఇలా మనం అవకాశాలు తీసుకోవాలి. ఒక వ్యక్తి వాళ్ళు వినాలి, ఫస్ట్ వాళ్ళు చెప్పింది వినాలి. ఇప్పుడు మళ్ళీ బహిరంగ సువార్తకు మనం వెళ్ళలేము, కానీ ఆ రోజుల్లో లాగా ఇప్పుడు మాత్రం మనం 1-to-1 ఎక్కడ మనుషులు అవకాశం దొరుకుతారో, వాళ్ళ బాధలు, వాళ్ళ దుఃఖాలు, వాళ్ళ ఒంటరితనం ఎంతో ఉంటది, అప్పుడు మనం ప్రభువుని ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళు అప్పుడే నమ్ముకోకపోవచ్చు, కానీ తగిన కాలం అంత దేవుడు ఆ విత్తనాన్ని మొలకింప చేస్తాడు. ఆ వాక్యాన్ని వాళ్ళలో కార్యం జరిగించి వాళ్ళు దేవుని దగ్గరకు వస్తారనమాట. అసలు ఇట్లాగే ఇప్పుడు నేను హైదరాబాద్ లో వర్కింగ్ విమెన్స్ హాస్టల్లో ఉన్న, పెళ్లి కాకముందు అప్పుడు ఒక అమ్మాయి ఉంటుండే, చాలా తెలివిగా ఉంటుంది. వాళ్ళ హస్బెండ్ ఫారిన్ లో ఉండేవాడు, తన హాస్టల్లో స్పోకెన్ ఇంగ్లీష్, డ్రైవింగ్ అవన్నీ నేర్చుకుంటుండే, తను కూడా ఫారిన్ వెళ్ళడానికి.
సో నా దగ్గరకు వచ్చి ఇంగ్లీష్ కోచింగ్ అంటే నన్ను డౌట్స్ అన్ని అడుగుతూ ఉండేది. బయట తన కోచింగ్లో నేర్చుకొని వచ్చాక నా దగ్గర డౌట్స్ క్లారిఫికేషన్కి వచ్చేది. తర్వాత మనీ అవసరమైతే నా దగ్గర తీసుకునేది. ఏదైనా వస్తువు అవసరమైతే నా దగ్గర చాలా తెలివిగా తీసుకునేది. అయితే నేను ప్రభు ప్రేమ నాకు తెలుసు కాబట్టి నేను ఇస్తా ఉండేదాన్ని. అంటే ప్రభు ప్రేమను మనం చూపాలి కాబట్టి రకరకాలుగా. అయితే చాలా అంటే ఒక రకంగా చెప్పాలంటే చాలా అవకాశవాదంగా ఉండేది. బట్ యెట్ ఐ వాజ్ వెరీ పేషెంట్ అండ్ లవింగ్ టు హర్ బికాస్ ఆఫ్ క్రైస్ట్. అంటే క్రీస్తు పట్ల ఆ ప్రేమ చూపాడు కాబట్టి నేను కూడా తన పట్ల అంతే ఓపికగా ప్రేమగా ఉండేదాన్ని. అలా 2 years అయిపోయిన తర్వాత తను హాస్టల్ అయిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. అక్కడ తనకి రకరకాల సమస్యలు వచ్చాయి. తను ఇంకా ఫారిన్ వెళ్ళట్లా ఆగిపోయింది. దేవుడు తను చర్చికి తీసుకెళ్ళాను ఒకరోజు. కానీ ఉండలేదు తను చర్చ్‌లో. చాలా సార్లు వాళ్ళ హస్బెండ్‌కి సాలరీ వచ్చేది కాదు. నన్ను ప్రేయర్ చేయమనేది. 2 సార్లు ప్రేయర్ చేశాను. 2 నెలలు సాలరీ వచ్చింది. మూడోసారి అక్క ఈసారి కూడా ప్రేయర్ చేయరా? మా హస్బెండ్‌కి సాలరీ రాలేదు. అప్పుడు ఆయన మలేషియాలో ఉన్నాడు. యూఎస్ వెళ్ళాలి. అని మూడోసారి నేను చెప్పాను చూడండి. కిట్టు, మరి 2 సార్లు ప్రేయర్ చేశాను. దేవుడు విన్నాడు వచ్చింది. ఈసారి నువ్వు కూడా నీల్ డౌన్ చెయ్యి. నువ్వు కూడా ప్రేయర్ చెయ్యి. ఒక్క మాట అడుగు. యేసు ప్రభా మా హస్బెండ్‌కి అక్కడ సాలరీ రావలేదు. చాలా ఇబ్బందిగా ఉంది. మీరు ఇవ్వండి అని ఒక్క మాట అడుగు అన్నా. సరే అక్క అని కూర్చుంది నాతో పాటు. నేనేం చెప్తే అది పలికింది, అయింది, వెళ్ళిపోయింది. కానీ ఆయన అప్పుడే నమ్ముకోలేదు తను. అలా మళ్ళీ వచ్చి మళ్ళీ నేను కూర్చేదాన్ని. తనని నువ్వు ఒక్క మాట నువ్వు కూడా అడుగు నేను చేస్తాను. కానీ నువ్వు అడిగితే ఇంకా బాగుంటది. దేవుడు వెంటనే వింటాడని చెప్పేదాన్ని. సో తను అలా చేసింది. అయిపోయింది. చాలా అవకాశం వెళ్ళిపోయింది. 1 year తర్వాత వచ్చింది. ఏంటంటే దేవుడు తనతో మాట్లాడాడు. బైబిల్ కొనుక్కుంది ఎక్కడో వాళ్ళ ఊర్లో నల్గొండలో. అంతా దేవుడు ఎక్కడెక్కడ మాట్లాడాడు. ఏవేవో అండర్‌లైన్ చేసేసుకుంది. ట్రూలీ దేవుడు మాట్లాడాడు. వచ్చింది. అసలు నేను ఇట్లా చూసేస్తున్నా. అక్క తను చెప్పిన మాట ఏం తెలుసా? అక్క నేను యేసుప్రభు అంటే నాకు అర్థం కాకముందు ఎంత అవకాశవాదినక్క నేను. ఎన్ని వాడుకున్నాను మీవి అన్ని. మిమ్మల్ని ఎంత వాడుకున్నాను. మీరైనా ఎట్లా ఊరుకున్నారక్క అని గట్టిగా నవ్వుతుంది ఆ అమ్మాయి. నాకు అర్థమైందక్క నేను అప్పుడు ఎంత కన్నింగ్‌గా ఉన్నానో. అమ్మో! ఇప్పుడు భయమేస్తుందక్క అవన్నీ అనుకుంటే అని. నేను మీకెందుకు చెప్తున్నానంటే ప్రభువు ప్రేమను ప్రభువు సువార్తను ప్రకటించడానికి ఈ రోజుల్లో మనము బహిరంగ సువార్త కంటే కూడా ఇలా 1 to 1 మాత్రమే మనకు పాసిబుల్. ఆ తర్వాత అమ్మాయి మన దగ్గర ఒక 4 నెలలు ఉండడానికి దేవుడు నిజంగా అవకాశం ఇచ్చాడు. ఆ 4 నెలల్లో తనను దాదాపుగా బాగా దేవుని వాక్యంతో ఎక్విప్ చేయగలిగాను. తర్వాత ఇంకా తనకు అమెరికా వీసా వచ్చింది. హస్బెండ్ దగ్గరికి వెళ్ళిపోయింది. బిలీవ్ మీ అక్కడ ఆమె 6 మందిని దేవునిలోకి నడిపించింది. ఆమె ఇక్కడ దేవుని నమ్ముకుంటే ఎగ్జాక్ట్‌లీ అక్కడ వాళ్ళ హస్బెండ్ హరే రామ హరే కృష్ణలోకి మారాడు. సాతాను ఊరుకోడు కదా! అంతవరకు నార్మల్‌గా ఉన్నాడు ఆయన. ఈమె ఇద్దరు నార్మల్‌గా ఉన్నారు. తిను ఎప్పుడైతే ఇక్కడ ప్రభువుని నమ్ముకుందో ఇండియాలో అక్కడ ఎగ్జాక్ట్‌లీ అక్కడ అదే టైంలో ఆయన అక్కడ హరే రామ డీప్‌గా దిగిపోయాడు. బట్ యెట్ ఈమె ఓకే. ఇబ్బందేం లేదు. ఫస్ట్‌లో కొంచెం ఏదో అన్నాడు గానీ ఇప్పుడు ఆయన దారి ఆయనది, ఈమె దారి ఈమె. 6 మందిని దేవునిలోకి నడిపింది. వాళ్ళలో ఒకరు నీలం సంజీవ్ రెడ్డి మన అనంతపుర అతని కదా! ఒకప్పుడు రాష్ట్రపతి అండ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో. వాళ్ళ మనవరాలు ఉంటది ఒక అమ్మాయి. పేరు చెప్పను ఎందుకంటే ఇబ్బంది అవుతుంది వాళ్ళకి మనకని. ఆమె మారిన వెండి బంగారు విగ్రహాలు పెట్టుకొని పూజలు చేసేది ఇంట్లో. బాగా ఉన్నవాళ్ళు కదా! తనకు ఒక మెంటల్లీ రిటార్డెడ్ బాయ్ ఉంటాడనమాట. ఆ బాయ్‌ని వేసుకొని చర్చికి వెళ్తది. భర్త మారాడు. ఒక నార్మల్ కొడుకున్నాడు. అబ్బాయి కూడా మారాడు. ఆ వెండి విగ్రహాల బొమ్మలన్నీ తీసేసింది. దేవుని నమ్ముకుని తను వాళ్ళ ఇంట్లో ఒక ప్రేయర్ నడిపిస్తది చిన్నగా. విమెన్స్ ఫెలోషిప్ లాగా. అంటే ఫ్రైడేలో అట్లా పెట్టుకుంటది. ఫ్రైడే ఈవినింగ్, సాటర్డే మార్నింగ్. వాళ్ళ ఫ్రెండ్. అంటే నేనేం చెప్తున్నానంటే ప్రభువుని గురించి మనము ప్రకటించడం ద్వారా ఆయనకు మనం కృతజ్ఞత కలిగి ఉండగలం. ఎందుకంటే నన్ను రక్షించాడు కదా! మరి ప్రభువు కూడా ఇంకొకరిని రక్షించడానికి నేను మరి ఒక సాధనం అవ్వాలి కదా! మత్తయి సువార్త 4:19 చదవండి. నేను ఎందుకు చెప్పానంటే 1 to 1 మనం అవకాశాన్ని మనం ఎవరైతే మనతో ఉంటున్నారో వాళ్ళ పరిస్థితిని గమనించి వాళ్ళని ప్రేమించి, క్షమించి ముందుకెళ్తే తప్ప ఒక ఆత్మని మనం దేవుడి దగ్గరికి నడపలేము. ఇంతగా నువ్వు ప్రేమించిన దేవుణ్ణి ఇతరులకు నువ్వు పరిచయం చేయకుండా ఎలా ఉండగలుగుతావు? నిజంగా నువ్వు అలా ఉంటే. 4:19 మత్తయి సువార్త చదువుతున్నాను నేను. చూడండి. నా వెంబడి రండి నేను నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. 1 పేతురు 2:9 చదువుతారా అక్క? 1 పేతురు 2:9. నేను తీసాను, నేను చదవను. ఓకే.
2:9. అయితే ఆ, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. వండర్ఫుల్ స్టేట్మెంట్ ఇది, వండర్ఫుల్ వర్డ్ ఇది కదా. చీకటిలో ఉన్న నిన్ను ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించాడు ఆ దేవుడు. మరి ఆయన గుణములు ఏంటి, ఆయనకున్న అతిశయాలు ఏంటి, ఆయనకున్న ఆలోచనలు ఏంటి, ఆయనకున్న క్వాలిటీస్ ఏంటి, ఇవన్నీ నువ్వు వేరే వాళ్ళకి చెప్పకుండా ఎలా ఉండగలుగుతావు? ఎందుకు ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు? ఆయన గుణాతిశయములను ప్రచురించడానికి లోకానికి. లోకమంతటికి నువ్వు వెళ్ళాల్సిన అవసరం, నీ చుట్టూ ఎవరున్నారో వాళ్ళకి చెప్పగలిగితే చాలు. అది ఎలా నీ జీవితంలో నువ్వు పరిశుద్ధమైన జీవితం జీవించినప్పుడు ప్రభువు దగ్గరికి వాళ్ళు ఆటోమేటిక్ వస్తారు. ఆ అమ్మాయి అదే అనుకున్నట్టు, నా ఫ్రెండ్ కిట్టు, ఇందుకే నా ఉమా అక్క ఎప్పుడు బైబిల్ చదువుతా కూర్చునేది హాస్టల్లో. ఇంత ఆనందం ఉంటుందా, ఇంత సంగతి, ఇప్పుడు ఈ అక్కకు బోరు కొట్టదా ఎప్పుడు బైబిల్ చదువుతా కూర్చుంటది అని అనుకునేదంట. తను రక్షింపబడ్డాక అర్థమైంది, ఓహో ఉమా అక్క అందుక ఎప్పుడు బైబిల్ చదువుతూ కూర్చుండేది. తనకు ప్రభు ఎన్కౌంటర్ అయిన తర్వాత వెంటనే బైబిల్ చదవాలి, బైబిల్లో ఏముందో తెలుసుకోవాలి. ఎందుకు మా అక్క ఎప్పుడు చదువుతా ఉంది, ఎందుకంటే నన్ను 3 years చూసింది తను, ఆల్మోస్ట్ 2.5 years. ఆమె ఎందుకు ఆమె అంతగా చదువుతూ ఉండింది? లెట్ మీ గో అండ్ బై ద బైబిల్ అని వెళ్ళి వేరే ఊరు వెళ్ళి అక్కడ కొనుక్కుందంట బైబిల్. అంటే నీ జీవితాన్ని వాళ్ళు గమనిస్తా ఉంటారు. అందుకని ఒక సేవకుడు అంటాడు, వెన్ యూ రీడ్ ద బైబిల్ ద హోల్ వరల్డ్ రీడ్స్ యూ. నువ్వు బైబిల్ చదువుతూ ఉంటే ప్రపంచమంతా నిన్ను చదువుతుందంట. అర్థమైందా? అంటే నీ నడవడికి ఏంటి, నీ ప్రవర్తన ఏంటి, నీ జీవితం ఏంటి గమనిస్తానే ఉంటారు వాళ్ళు. వేరే వాళ్ళని ఎవరిని గమనించరు, క్రైస్తవులనే గమనిస్తారు. జాగ్రత్త. పరిశుద్ధమైన జీవితం మనం జీవించటం ద్వారా ఆయనకు కృతజ్ఞులై ఉంటాము. ఆ జీవితం వేరే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఆయనను మనం ప్రచురం చేయటం ద్వారా, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అవకాశాన్ని బట్టి మనం క్రీస్తును పరిచయం చేయడం ద్వారా మనం ఆయనకు కృతజ్ఞులై ఉంటాము, ఆయన కొనియాడగలము. ఎందుకంటే ఆయన ఆజ్ఞ ఒకటి కదా, మీరు వెళ్ళి ప్రకటించండి నన్ను అన్నాడు. మరి ఆయన్ని ప్రేమించినట్లయితే, ఆయన ఆజ్ఞను గైకున్న వారం అయితే మనం నోరు తెరిచి మన ప్రభువును మనం ప్రకటించాలి. మన జీవితం ద్వారా ప్రకటించాలి, మన మాట ద్వారా ప్రకటించాలి. కాబట్టి 5వదిగా మనం ఇవ్వడం ద్వారా ఆయన్ని మనము కొనియాడగలము, స్తుతించగలము. ఇవ్వడం అంటే మన సమయం ఇవ్వాలి, మన తలాంతులు ఇవ్వాలి, మనకున్న ధనం ఇవ్వాలి, మనకున్న ఇల్లు, అవసరమైతే సేవకులకు, విశ్వాసులకు అవసరమైనప్పుడు ఇవ్వాలి. మనకున్నది వర్ధిల్లే కొలది మనం ఇవ్వాలి. దశంభాగమే కాకుండా, కృతజ్ఞత అర్పణలే కాకుండా మనం వర్ధిల్లే కొలది ప్రభువుకి ఇవ్వాలి. సో ఈరోజు 5 రకాలుగా మనం ప్రభువును కొనియాడవచ్చు, కీర్తించవచ్చు, కృతజ్ఞతలు అర్పించవచ్చు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. మొదటిగా ఏంటంటే, యేసుక్రీస్తును మనకు ప్రభువు బలిగా అర్పించాడు తన కుమారుని, మన పాపాలకు బదులుగా. మనం ఏటేటా బలి అర్పించవలసిన అవసరం లేకుండా యేసుక్రీస్తును ఒక్కసారిగా అర్పించాడు. కాబట్టి ఆయనను బట్టి మనము కృతజ్ఞతలు చెల్లించాలి. రెండవదిగా మన పాటలు పాడడం ద్వారా ఆయనను మనం కొనియాడుతూ ఉండవచ్చు. ఓకే. మూడోదిగా మనము ఆయన గాడ్లీ లైఫ్ జీవించడం వలన, అంటే పరిశుద్ధమైన జీవితం జీవించడం వల్ల ఆయనకు మనం కృతజ్ఞత కలిగి ఉండవచ్చు, కృతజ్ఞతలు చెల్లించవచ్చు. మరి తర్వాత ఆయన్ను సేవించడం వలన మనము, నాలుగోదిగా ఆయనను ప్రకటించడం వల్ల, ఐదోదిగా మనము దేవుణ్ణి కృతజ్ఞత కలిగి ఉండవచ్చు. తర్వాత మనం ఇవ్వడం వలన కూడా ఆయనకు కృతజ్ఞత కలిగి ఉండవచ్చు. ఇన్నిసార్లు ఇన్ని రకాలుగా మనం కృతజ్ఞతలు చెల్లించినప్పుడు ఏమవుతుందంటే, మనలో ఉన్న నిరాశ, నిస్పృహ, దుఃఖము, అవమానం అంతా కొట్టుకొని పోతూ ఉంటుంది అనమాట. సాతానుడు ఇంకా మన మీద ఏలుబాటు చేయలేడు. ఎప్పుడు నీ హృదయం కృతజ్ఞతతో నిండి ఉండి కృతజ్ఞత స్తుతి చెల్లిస్తా ఉంటే నీకున్న దుఃఖం పోయి ఆశీర్వాదాలు వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే నా పాయింట్ ఆశీర్వాదం అని కానీ చెప్పడం, నువ్వు క్వాలిటీ లైఫ్, హ్యాపీ లైఫ్, థ్యాంక్ఫుల్ లైఫ్ జీవించడానికి ఇవన్నీ కూడా మనకు ఒక మంచి పాయింట్స్ అన్నమాట. అందుకని ఇంకా ఎప్పుడు అంటాడు కదా కీర్తనకారుడు, నేను ఎల్లప్పుడూ స్తుతియాగం చేసేదని. ఎందుకంటే యెహోవా నాకు మహోపకారములు చేస్తున్నాడు, పాపం నుండి మనల్ని విడిపించాడు, నరకం నుండి విడిపించాడు. అంతకంటే మహోపకారం ఇంకేముంటదండి? అంతేకాకుండా జీవించడానికి కావాల్సిన అన్ని అవసరతలు తీరుస్తున్నాడు ఆయన. అంతకంటే ఏమి ఇంకా మనకు కృతజ్ఞత చెల్లించడానికి ఒక కారణం కావాలండి.
ఒకటి స్త్రీలముగా మన కుటుంబాలను బట్టి స్తుతిద్దాం, మన బిడ్డలను బట్టి స్తుతిద్దాం, మన బంధువులను బట్టి, మన తల్లిదండ్రులను బట్టి, మన తోబుట్టులను బట్టి స్తుతిద్దాం, సంఘాన్ని బట్టి స్తుతిద్దాం, మనకి ఇచ్చిన సహవాసం బట్టి స్తుతిద్దాం. మన లైఫ్ లో కొంతమందిని పెడతాడు దేవుడు మనల్ని ప్రేమించే వారిని, అది ఫ్రెండ్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, లేకపోతే ఎవరైనా, హూ ఎవర్ ఈస్ దేర్ విత్ యూ. ఓకే, వాళ్ళందరిని బట్టి దేవుని స్తుతిద్దాం. దేవుడు నీకు ఇచ్చిన నీ ఇంట్లో ఉన్న ప్రతి, అసలు మనకు ఇంట్లో ఉన్న ప్రతి ఎక్విప్మెంట్ ని బట్టి స్తుతించవచ్చు తెలుసా. మా పిల్లలకి నేను నేర్పిస్తా, కొత్త డ్రెస్ వేసుకున్న ఒక కొత్త ఆర్టికల్ వాళ్ళు ఓపెన్ చేస్తుంటే నాన్న థ్యాంక్ ద లార్డ్, వాళ్ళకి ఇప్పుడు అలవాటు అయిపోయింది. థ్యాంక్ యూ జీసస్ ఫర్ దిస్ డ్రెస్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఇట్ టు మీ, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ న్యూ బ్యాగ్ న్యూ అని చెప్తారనమాట. అంటే ఆ కృతజ్ఞత అనేది మనము ప్రతి ఒక్క చిన్న ఒక ఇన్స్ట్రుమెంట్ ఏదైనా కొన్నాం, ఒక ఆర్టికల్ కొన్నాం ఇంట్లో, దేవానికి వందనాలు, ఇది కొనే యోగ్యత ఇచ్చారు మాకు, ఇది నీ మహిమ కొరికే వాడాలి మేము. ఆ కృతజ్ఞత రియల్ గా రావాలండి, వర్డ్స్ లో కాదు, హృదయంలో. మనము అది అలవాటు చేసుకున్నప్పుడు మనలో సంతోషం అనేది పొంగి పొరులుతుంది. మన జీవితంలో దుఃఖం లేదా, నష్టం లేదా, బాధలు లేవా, కొరతలు లేవా, డెఫినెట్ గా ఉన్నాయి, ఉంటాయి కూడా. ఆ ఉన్నప్పుడే మనం కూడా ఎక్కువ దేవుని వైపు చూడగలుగుతాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మనకున్న కష్టాల కంటే కూడా మనకు దేవుడు చేసిన మేలులను, ఉపకారములను ఎప్పుడు తలంచుకుంటూ కృతజ్ఞతాస్తుతులై ఉందాము. తద్వారా సంతోషం మన హృదయంలో పొంగి పొరులుతుంది. అంటే ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లిద్దాం, ఎల్లప్పుడూ ఆయనకు స్తుతి చెల్లిద్దాం. ఆయన రుణమును మనం తీర్చుకోలేము. 116 కీర్తన 12, 13, 14లో దావీదు అన్నట్టుగా 13, 14 ఎస్పెషల్లీ, నేను ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలను, ఏమి ఇచ్చినా తీరదది, కానీ కొంతలో కొంతైనా నేను ఇలా చేస్తాను ఏంటి, ప్రభువుని బట్టి స్తుతిస్తాను, పరిశుద్ధ జీవితం జీవిస్తాను, ఆయన సేవ చేస్తాను, ఆయన గురించి ప్రకటిస్తాను, ఆయనకు నన్ను నేను సమర్పించుకుంటాను, ఆయన నాకు ఇచ్చిన ధననిధులన్నీ కూడా ఆయన సమర్పించుకుంటాను. ఇలా మనము ప్రభు సన్నిధిలో కొనసాగుదాం, మన ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి పరుచుకుందాం. మన చుట్టూ ఎలాంటి కాంపిటేటివ్ వరల్డ్ ఉన్నా, అయినా నిరాశలు ఉన్నా, ఎంత నిస్పృహ ఉన్నా, భయంకరమైన జీవితాలు ఉన్నా కూడా మనల్ని మనం పరిశుద్ధంగా ప్రభువుకు సజీవ యాగంగా సమర్పించుకుంటూ ముందుకు సాగుదాం. దేవుడు మనందరికీ అట్టి కృప అనుగ్రహించును గాక. అందరికీ వందనాలు సిస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వందనాలండి, ప్రివిలేజ్. చాలా సంతోషం. వందనాలక్క. చక్కని వందనాలు వర్తమానం